ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిదండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో కొంచెం మీకు థంబ్‌నెయిల్ చూసినప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఈ మధ్య కొంతమంది క్రైస్తవేతరులు క్రొత్త నిబంధనలు కాల్చుతున్నారు. ఇది మొదటిసారి కాదు, అనేకమైన సార్లు బైబిల్ని తగలబెడుతున్నారు. ఈ విధంగా క్రైస్తవ్యాన్ని దూషిస్తున్న వారు, ఈ విధంగా క్రొత్త నిబంధనలు తగలబెడుతున్న వారందరికీ మొదటిగా నా జోహార్లు తెలియజేస్తున్నాను. ఓకే, ఎందుకంటే వారు ఈ విధంగా సువార్తకు వచ్చిన వారిని దేవుని యొక్క గ్రంథమైనటువంటి ఆ క్రొత్త నిబంధన చిన్న గ్రంథాలను, బైబిల్లో హాఫ్ పార్ట్, రెండవ క్రొత్త నిబంధన అటువంటి ఒక చిన్న గ్రంథాలను ఎవరికైనా సరే ఇష్టం ఉంటే ఇష్టమైన వారికి ఇద్దామని తీసుకుని వచ్చినప్పుడు కొంతమంది క్రైస్తవేతరులు తమ యొక్క వ్యక్తిత్వాన్ని బయటపెడుతూ, ఒక శాడిజాన్ని బయటపెడుతూ వచ్చినటువంటి సువార్త చెప్పడానికి వచ్చినటువంటి వారిని బెదిరించి, వారిని దూషించి, దూషణగా మాట్లాడి వారి దగ్గర ఉన్నటువంటి ఆ నూతన నిబంధన గ్రంథాలను కానీ కరపత్రికలను తీసుకొని వారు కాల్చివేస్తున్నారు. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసే ఉంటారు. నాకు ఆ వీడియోని ప్లే చేసి మరలా నాది ఈ విధంగా అటాచ్ చేయడం నాకు అంతకు రాదు కాబట్టి జస్ట్ పైన పోస్టర్ మాత్రమే పెడుతున్నాను. ఓకే, వాళ్ళు తగలబెడుతున్నది స్క్రీన్ షాట్గా తీసి నేను ఆ విధంగా పెట్టాను. సో ఈ విధంగా వాళ్ళు బైబిల్ని తగలబెడుతూ వచ్చిన వారిని దూషించడం అనేది అది గొప్పగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్లున్నారు. ఏదో గొప్ప కార్యం చేసాము, ఘనకార్యం చేసామని. సో వారందరికీ కూడా నా జోహార్లు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వారికి తెలియకుండానే ఈ విధమైనటువంటి చర్యలు చేసి క్రైస్తవ్యాన్ని మేల్కొల్పుతున్నారు, వారిని లేపుతున్నారు. ఈ యొక్క సన్నివేశాలు చూసినటువంటి ప్రతి క్రైస్తవుడు ఒట్టిగా ఉండరండి. ఒట్టిగా ఉండకుండా ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, లేదా సువార్తను ప్రకటించాలి. దేవుని యొక్క కార్యము విరివిగా జరగటానికి, వారు ప్రార్థనలు చేయడానికి వాళ్ళు మేల్కొంటారు, దేవుణ్ణి వేడుకోవటానికి. అప్పటి వరకు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నవారు, సువార్త విషయం కానీ ప్రార్థనా విషయాల్లో కానీ నిర్లక్ష్యంగా ఉంటున్నవారు, ఇది చూసిన వెంటనే చూసిన ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తనలో ఉన్నటువంటి క్రైస్తవం అనేది ఆ సమయంలో తప్పకుండా బయటకు వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక మూలాన ఈ విధముగా బైబిల్ కాల్చినందుకు, క్రైస్తవులపైన వ్యతిరేకంగా ఈ విధంగా దూషణలతో వివిధ రకాల కార్యాలు చేస్తున్నందుకు వీరు తప్పకుండా ఊరికనే మాత్రం ఎవరు ఉండరు, ఏ క్రైస్తవుడు ఉండరు. తప్పకుండా వాళ్ళు తమ దేవునికి ప్రార్థన చేస్తారు. ఇంకా ఎక్కువగా సువార్త చెప్పాలని, ఎన్ని బాధలైనా సరే, ఎన్ని శ్రమలైనా పడి ఇతరులకు సువార్త తెలియచేయాలని వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకుంటారు, కంకణం కట్టుకుంటారు. సో ఈ విధంగా ఏమీ చేయని వారిని, నిర్లక్ష్యంగా ఉన్న వారిని వారే పురికొల్పుతూ, ప్రోత్సహిస్తూ, తట్టి లేపుతున్నందుకు వారికి జోహార్. ఓకే, ఈ జోహార్ అనేటువంటి మాట తెలియక వాడతలేదు, తెలిసే వాడుతున్నాను సుమా. ఓకే, ఆ విషయాన్ని అలా ఉంచితే ఎందుకు అని ఇంకా విశదీకరించాలంటే, ఎక్కడైతే ఈ కార్యాలు జరుగుతున్నాయో అక్కడ స్వయంగా దేవుడే తన కార్యాన్ని చేయడానికి జోక్యం చేసుకుంటున్నాడు. బైబిల్లో చెప్పబడి ఉన్నది, బైబిల్ దేవుడు ప్రార్థిస్తే ప్రార్థన ఆలకించు దేవుడు మరియు జవాబిచ్చు దేవుడు. ఆ విధంగా ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వటం అనేది ఎన్నో 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 కోట్ల సాక్ష్యాలు మనం చెప్పవచ్చు. అసలు క్రైస్తవ్యం ప్రారంభమైందే అనుభవాలతో. ఏదో వినేసేసి ఎవరో మారిస్తే మారిపోయేటువంటి విధానం కాదు క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంతా అనుభవాలతో కూడినటువంటి సాక్ష్యాధారాలతో కూడినటువంటి యొక్క విధానంలో ఉన్నది. ఎవరిని కదిలించినా, ఏ క్రైస్తవుని కదిలించినా, ఏ క్రైస్తవుని కదిలించినా కానీ తన యొక్క
అనుభవాలు పంచుకుంటాడు. తను ఏమి నిజమైన దేవుని యుద్ధ నుంచి ఏమి అనుభవించాడు అనేక అనుభవాలు తను పంచుకుంటూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరు ఒట్టిగా నమ్మలేదండి. ఓకే, వారు అనుభవించారు కాబట్టి. నా భారతీయ క్రైస్తవుడు, నేను కూడా భారతీయుడిని. నేను ఒకానొక దినాన యేసు ప్రభుని నమ్మని వ్యక్తిని, కానీ నమ్మానంటే నాకు బలమైనటువంటి ఆధారాలు నాకున్నాయి, అనుభవాలు నాకున్నాయి. సో కాబట్టి ఏదో ఈ క్రైస్తవులు వస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అనేది అది అబద్ధము, వట్టి మాట. ఓకే, ఎందుకు ఈ విధంగా బైబిల్ని కాలుస్తున్నారు, ఎందుకు ఈ విధంగా క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారంటే వీరి దగ్గర జవాబే ఉండదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని లేక దూషిస్తూ సువార్త చెప్పిన వారిని వ్యతిరేకిస్తూ దూషిస్తున్నారో వారిని నిజముగా వాస్తవంగా ఎందుకు ఇలా చేస్తున్నామంటే వారి దగ్గర సరైనటువంటి ఆధారం ఉండదు. ఓకే, వారు చెబితే మత మార్పిడి చేస్తున్నారు అని ఒకటి, ఏదో భూత పుస్తకాన్ని ప్రకటిస్తున్నారని చెప్పి ఒకటి, లేదా ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు మరలా తీసుకురావడానికి చూస్తున్నారు అనేది ఇది ఒకటి. ఇవన్నీ కూడా వేస్ట్ ప్రశ్నలు. ఓకే, ఈ యొక్క జవాబులు మరి చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడటం అనేది చాలా విచారకరం. మరి వాళ్ళు ఏం చదువుకుంటున్నారో, వాళ్ళ తలకాయలో ఏముందో అర్థం కాదు. అసలు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రావటం ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకుంటే. ఇంతకుముందు వచ్చినప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి క్రైస్తవులను బట్టి వచ్చారా? ఓకే, మళ్ళీ ఇంకొకసారి ఏమైనా వస్తారా? నమ్ముకుంటే క్రైస్తవులను నమ్ముకుంటే వాళ్ళు ఇక్కడ రావటం ఇది నాన్ సెన్స్. ప్రభుత్వము అధికారం అంతా కూడా క్రైస్తవేతరుల చేతిలోనే ఉన్నది. వారి ఒక్క రూల్స్ రాశారంటే ఎవరు కూడా రారు, ఎక్కడెక్కడ ఆగిపోతాయి. ఈ చిన్న విషయం కూడా తెలియకుండా ఊరా వస్తారని చెప్పని ఏదో దేశం మీద భక్తి ఉన్నట్టుగా వల్లబోయటం ఎందుకు? ఇంతకీ ఒక చిన్న విషయం అడుగుతున్నాను. ఎవరైతే ఈ సోకాల్డ్ ఓకే బైబిల్ని తగలబెడుతున్నవారు, సువార్తను వ్యతిరేకిస్తున్నవారు, యేసు ప్రభువుని దూషిస్తున్నవారు, పాస్టర్లను వ్యతిరేకిస్తున్నటువంటి వారికి ఒక చిన్న విషయం. అదేమిటంటే వీళ్ళు ఏదో పెద్ద దేశభక్తి ఉన్నట్లుగా, ఓకే, దేశభక్తి ఉన్నట్లు, దేశాన్ని వీరేదో కాపాడుతున్నట్లుగా ఫీల్ అయిపోయి సువార్తను నమ్ముతున్న వారిని అడ్డగిస్తున్నారు, బైబిల్ దాఖలు పెడుతున్నారు. నీకు నిజంగా ఈ యొక్క సోకాల్డ్ వేస్ట్ ఫెలోస్ అని చెప్పి అంటున్నాను. ఓకే, సంపూర్ణ కాన్షియస్లో ఉండే మాట్లాడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎవరికి ఉపయోగం కాదు, ఇళ్ళ వాళ్ళకి ఉపయోగం కాదు. ఓకే, దేశానికి అసలే ఉపయోగం కాదు. నిజంగా ఒకవేళ దేశభక్తి ఉంటే దేశంలో ఎన్ని అరాచకాలు జరగట్లేదు, ఎన్ని అఘాయిత్యాలు జరగట్లేదు, ఎన్ని అత్యాచారాలు జరగట్లేదు, ఎన్ని మోసాలు జరగట్లేదు. ఒక్కదాని మీద నువ్వు మాట్లాడతావా? ఒక్కదాని గురించి నువ్వు మాట్లాడతావా? ఒక్కదాని గురించి, ఒక్క అన్యాయం గురించి పోరాడతావా? ఒక్క అన్యాయం గురించి బయటకు వచ్చి మాట్లాడతారు ఈ విధంగా బహిరంగంగా ఎదుటి వారి యొక్క విశ్వాసాలను కించపరుస్తూ, అవమానపరుస్తూ, ఓకే, వాళ్ళ యొక్క దైవ గ్రంథాలు కాలుస్తున్నప్పటికీ, ఇవి బహిరంగంగా యూట్యూబ్లో కనబడుతున్నప్పటికీ ప్రభుత్వం వారు, ఉద్యోగులు మరి వాళ్ళు చర్య తీసుకోకపోవడంలో కూడా చాలా విచారకరం. ఓకే, సో తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని దేవునికి వదిలిపెడుతున్నాం ప్రతి క్రైస్తవుడు. ఓకే, ప్రతి క్రైస్తవుల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయం అలా ఉంచితే ఈ యొక్క వ్యతిరేకించే వాళ్ళు, బైబిల్ కాలుస్తున్న వాళ్ళు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నవారు దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలను ఆపగలరా? దాని గురించి ఒక్కసారి మాట్లాడతారా? ఎందుకు మాట్లాడు? అలా జరగటం మీకు ఇష్టమా? అదే దేశం నాశనం అయిపోతుంది కదా. వాళ్ళు వస్తే, ఎవరో బ్రిటిష్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు? వాళ్ళు వస్తే ఏం చేస్తారు? క్రైస్తవ్యం ప్రబలితే ఏమవుతుంది? అసలుకి క్రైస్తవ్యం ప్రబలితే ఏమవుతుందో ఈ సన్నాసులకి ఎవ్వరికీ తెలియదు. ఒక చిన్న విషయం మాత్రమే జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు ఉంటాయి. క్రైస్తవ్యం అనేది మరి ప్రబలితే, యేసు ప్రభువును నమ్మితే, యేసు ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క విధానాలు తెలిసే ఉంటాయి. ఓకే, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, క్రైస్తవులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా జీవిస్తారు. ఎక్కడో కొద్దిమంది ఓకే కొంచెం యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి యేసు ప్రభు బోధలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు కొద్దిమంది ఎక్కడో ఉండే ఉంటారు. అందరూ కూడా మంచివారి కాదు. సో అయినప్పటికీ నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క బోధలు ఏమిటి అసలుకి? మరి ఏం చేయమంటున్నారు?
ఓకే, ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువు నమ్మి తమ జీవితాలు బాగు చేసుకోలేదు. ఎవరైతే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఈ విధంగా బైబిల్ కాలుస్తూ యేసు ప్రభువుని దూషిస్తున్నారు, వారి వల్ల ఏ ఒక్కడైనా మారాడా? ఏ ఒక్క చెడ్డ స్వభావం గలవాడు ఒక్కడైనా మారి ఉంటారా? చెడ్డ స్వభావం గలవారు మరి ఎవరన్నా కానీ, ఆడవారు కానీ మగవారు కానీ, ఆడవారు కానీ మగవారు కానీ, చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ, వాళ్ళ కుటుంబాలకు హాని చేస్తున్నవారు, వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నవారు, సమాజాన్ని పాడు చేస్తున్నవారు ఒక్కళ్ళని మార్చగలిగారా వీళ్ళు? కానీ క్రైస్తవ్యం మార్చింది, యేసుక్రీస్తు ప్రభు మార్చాడు. కోకొల సాక్ష్యాలు ఉన్నాయి. ఇవన్నీ కళ్ళకు కనపట్టలేదా? ఒకరు కనపడ్డా కానీ కళ్ళు మూసుకుంటున్నారా? ఇంత మంచి జరుగుతుంటే ఇంకా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడానికి వచ్చిన వారు బైబిల్ని తగలబెట్టడం ఆటవికం కాదా ఇది? అసలు చదువుకుంటున్నారా? ఒక విధంగా చెప్పాలంటే, నా విధానం చెప్పాలంటే, ఒక మానవత్వం కనీసం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు. ఈ యొక్క థంబ్నెయిల్ ప్రక్కన ఇంకొక చిన్న ఫోటో కూడా ఉన్నది. అదేమిటి? క్రైస్తవుడు ఇలా హిందూ ప్రచారం చేసేవారిని హగ్ చేసుకుంటున్నాడు. ప్రేమతో హగ్ చేసుకుంటున్నాడు. సో ఇది కూడా యూట్యూబ్లో ఉంది. ఇది క్రైస్తవులకి ఉన్న తేడా. క్రైస్తవేతరులు ద్వేషాన్ని నూరిపోస్తూ ద్వేషం కలిగి ఉంటూ ఇతరుల మీద ద్వేషంతో ఉంటే, క్రైస్తవులు అనబడిన వాడు తమ శత్రువులతో కూడా, శత్రువులు ఎవ్వరు కూడా లేరు, శత్రువులు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న వారు కూడా వారిని ప్రేమతో దగ్గర తీసుకునేటువంటి ఒక మనస్సు గలవారు క్రైస్తవులు. ప్రేమను వెదజల్లేవాడు, సమాధానాన్ని వెదజల్లేవాడు, మంచిని వెదజల్లేవాడు, మానవత్వం వెదజల్లేవాళ్ళు క్రైస్తవులండి. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. మంచితనం, ప్రేమ, సమాధానం వెదజల్లేవాళ్ళు అంటే మీకు కోపమా, ద్వేషమా, పడదా? కానీ ఈ విధంగా అచ్చోసిన ఆంబోతులు లెక్క సమాజాన్ని నాశనం చేస్తూ, నానా రకాల అరాచకాలు చేస్తూ, ఈ అత్యాచారం చేస్తున్న వాళ్ళని మీరేమనరా? కానీ యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటించే వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని ద్వేషించి, దూషించి, వాళ్ళని కొట్టి, వాళ్ళ బైబిళ్ళు కరపత్రికలు లాక్కొని వాటిని కాలుస్తారా? ఇది ఆటవికం కాదు, ఇది విచక్షణారహితం కాదు, ఇది విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం కాదు, మానవత్వాన్ని కోల్పోయి ప్రవర్తించడం కాదు ఇది. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ఈ విధంగా చేసిన సోదరులు అందరూ కూడా యవ్వనస్తులే. మరి వాళ్ళ యొక్క ఆలోచన ఎక్కడ పోయిందో తెలియదు. విచక్షణ రహితంగా, విచక్షణ లేకుండా, మానవత్వం లేకుండా, కొంచెం కూడా ఆలోచన లేకుండా ఆ విధంగా బైబిల్ తగలబెడతాం. అది కరెక్ట్ కాదు. అయితే ఒక చిన్న విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. ఎక్కడైతే ఈ విధంగా జరుగుతున్నదో అక్కడ దేవుని యొక్క కార్యము ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి. దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే ఇది ఏమి జరగకూడదని చెప్పని బైబిల్ తగలబెట్టడం, సువార్తను ప్రకటిస్తున్న వారి వద్దకు వచ్చి దూషించి వారిని కొట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, అక్కడ దేవుని కార్యం ప్రారంభమైందని గుర్తుంచుకో. అక్కడ దేవుని కార్యం ప్రారంభమైంది. మేము వెళ్ళగొట్టేశాము, వీళ్ళు ఎవరు రారు, అక్కడ మేము కరపత్రికలు తగలబెట్టాము, బైబిల్ తగలబెట్టామని చెప్పి అనుకుంటున్నావేమో. అక్కడ దేవుడు దిగి వచ్చాడు, దేవుడి కార్యం ప్రారంభమైంది. అక్కడ గుర్తుపెట్టుకో. నువ్వు ఎంతగా హింసిస్తున్నావో అంతగా దేవుని యొక్క కార్యం అనేది ప్రబలుతుందని మాత్రం మర్చిపోవద్దు. అందుకే ఇందాక మీకు జోహార్లు అని చెప్పింది. అందుకే దేవుని కార్యం అక్కడ ప్రారంభమవుతుంది. క్రైస్తవ్యం అనేది శ్రమల్లో విస్తరిస్తుంది. శ్రమలు లేకపోతే విస్తరించదు. కానీ ఈ విధంగా మీరు శ్రమ పెడుతున్నారు కాబట్టి, ఈ విధంగా దూషించి ద్వేషిస్తున్నారు కాబట్టి తప్పకుండా క్రైస్తవ్యం ప్రబలుతుంది. అక్కడే దేవునికి కార్యం ప్రారంభమవుతుంది. ఇవి చూసినటువంటి అనేక మంది ప్రతి క్రైస్తవుడు తప్పకుండా స్పందించి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మా ప్రార్థన విని తన కార్యాన్ని మొదలు పెడతాడు. దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఏమి చేయగలరు? మరి ఒక విషయాన్ని ఈ సహోదరులకు ఎవరైతే ఈ విధంగా కాల్చారో వారికి తెలియజేస్తున్న విషయం, మీరు దేవునికి వ్యతిరేకంగానే కార్యాలు చేస్తున్నారు. ఏదో ఇప్పుడు నోరుందని చెప్పని
బలవందని చెప్పి దేవుణ్ణి తిడుతున్నారేమో, యేసుక్రీస్తు ప్రభుని దూషిస్తున్నారేమో, అవమానపరుస్తున్నామని చెప్పి అనుకుంటున్నారేమో. ఓకే, మోసపోకండి. దేవుడు వెక్కిరించబడ్డు. నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. దేవునితో ఆటలా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడటమా? ఓకే, దేవుడు వదిలిపెట్టడు సుమా. ఆయన చేసేది చేస్తూనే ఉంటాడు. ఒకవేళ ఆయన అపారమైన ప్రేమ నీ మీద ఉంటే నువ్వు బ్రతికిపోతావు. ఒకవేళ ఆయన నీ మీద చేసిన చర్యల పట్ల వ్యతిరేకత కలిగి ఉంటే నువ్వు ఎక్కడ నిలబడగలవు? దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ నిలబడగలవు అసలుకి? ఈ విధంగా బైబిల్ కాల్చడం గొప్పతనం. అది నిజంగా నువ్వు ఒక వ్యక్తిని, ఓకే, ఎవరైతే అన్యాయం జరిగినటువంటి వారిని ఆదుకో. ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో వాళ్ళని ఒక్కళ్ళైనా సరే మార్చి చూపించు. అది గొప్పతనం అనుకుంటుంది. నీ జీవితం ఒక సార్థకం ఉంటుంది. నీ వల్ల ఏమీ ఉపయోగం లేదు, కుటుంబానికి ఉపయోగం లేదు, దేశానికి ఉపయోగం. దేశం పెద్ద భక్తులు లెక్క. దేశానికి ఏ ఒక్క ఉపయోగం లేదు, ఇతరులను బాధించడం తప్ప. ఓకే, ఏదో ఉన్నది కదా, ఎవరి కర్మ వాళ్ళది అన్నట్టుగా ఇతరులను బాధిస్తే నువ్వు బాధపడవా? నిన్ను బాధించేవాళ్ళు ఎవరు ఉండరా? ఓకే, నీ కర్మ నీకే వస్తుంది కదా. కానీ ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతుకులు బాగు చేసుకోవాలని చెప్పని వీళ్ళు ప్రయాసతో వస్తున్నారు. వీళ్ళు ఏమి చేస్తున్నారు అదే వాళ్ళకి దొరుకుతుంది. మంచి చేయాలని వస్తున్నారు కాబట్టి వారికి మంచి కలుగుతుంది తప్ప చెడేమీ కలగదు. మంచి చేస్తున్న వారి సైతం వారిని నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావు చూడు, తప్పకుండా నీ కర్మ నిన్ను ఫాలో అవుతుంది. అది నీవు నమ్మిన సత్యమే, అది నీవు నమ్మిన సత్యమే. క్రైస్తవుడు కాదు సుమా. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా చెడు పనులు చేసేవాళ్ళే. అయితే యేసుక్రీస్తు ప్రభు క్షమించడానికి సిద్ధముగా ఉండి, ఓకే, తప్పైందని చెప్పి అడిగిన అని దేవునితో వేడుకున్న ప్రతి ఒక్కరిని క్షమించి వారిని మంచివారిగా మార్చి, ఓకే, ఈ యొక్క దేశమంతా కూడా ఓకే మంచితో నింపడానికి చూస్తూ ఉంటే, యేసు ప్రభు ఒక ప్రేమతో నింపడానికి చూస్తుంటే, ఓకే, ఎందుకు వస్తున్నారు? ఇంటింటికి ఎవరు తిరగమన్నారు? ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మన్నారంటే వేస్ట్ ఫెలో. దేవుని గురించి చెప్పడానికి ఎవరు ఒకరు రమ్మంటవేంటి? మంచి గురించి చెప్పడానికి ఒకరు రమ్మంటవేంటి? అసలు ఎందుకు వస్తున్నారో తెలుసా? ఎందుకు వస్తున్నారో తెలియదు. బైబిల్ ఏముందో తెలియదు. ఎవడో ఇద్దరు ముగ్గురు వేస్ట్ ఫెలోస్ చెప్పిన మాటలని కూడా నమ్మి నీ విచక్షణ కోల్పోయి, నీ ఆలోచన కోల్పోయి ఇష్టానుసారంగా ఆలోచించి మాట్లాడుతున్నావు తప్ప అసలు నిజంగా వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త చెప్పడానికి వస్తున్నవారు ఎందుకు వస్తున్నారు? ఆయన నమ్మినందు వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి? జరిగేటువంటి మంచి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అసలు నష్టం ఏమైనా ఉన్నదా? యేసు అనేటువంటి ఒక వ్యక్తిని మాత్రమే ప్రకటిస్తున్నారు. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వార్త. మీరందరూ కూడా మీరు పోగొట్టుకోలేనటువంటి ఒక పాపాన్ని, చెడుని మీద నుంచి తీసివేసి అందరిని ప్రేమించేవారిగా మార్చి, అందరితో సమాధానంగా ఉండేవారు, అందరితో మంచిగా ఉండేవారిగా మార్చి నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే ఆ దేవుని యొద్దకు మనము మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుని యొద్దకు వెళ్ళి సుఖ సంతోషాలతో యుగయుగాలు జీవిస్తాము అనేటువంటి విషయం చెప్పడమే తప్ప ఈ విషయంలో ఏమి తప్పు ఉంది? దేవుని యొద్దకు స్వర్గరాజ్యానికి వెళ్ళేటువంటి వార్త గురించి చెప్పడం తప్ప? నీవు నమ్మగలిగితే నమ్మలేదు, వదిలిపెట్టేసి. మాకు నమ్మకం లేదని చెప్పి వదిలిపెట్టేసి వాళ్ళు ఆ కొద్దిసేపు ఉండి లేదా ఒక పత్రిక ఇచ్చో లేదా 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళు 24 hours అక్కడ ఉండకపోవట్లేదు కదా. కానీ ఈ యొక్క విషయాన్ని ప్రతిసారి చెప్తూనే ఉన్నా. ఓకే, క్రైస్తవ్యాన్ని ద్వేషించి ఈ విధంగా క్రైస్తవుల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించేటువంటి ప్రతి మరి ఒక్కరికి తెలియజేస్తున్న విషయం, నిజమైనటువంటి దేవుణ్ణి ప్రకటిస్తున్నప్పుడు అడ్డుకోకండి. అడ్డుకుంటే మీరు నష్టపోతారు. మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్లు. దేవుడే మీ యొక్క జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఆయన మీ విషయంలో జోక్యం చేసుకుంటే మీ స్థితి ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియదు. యేసు అనేటువంటి ఒక వ్యక్తిని ప్రకటించడానికి వస్తున్నారు. ఆ వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితాల్లోకి వస్తే వారి యొక్క మనసులన్నీ కూడా ప్రేమతో నిండిపోతాయి, క్షమించే మనసుతో నిండిపోతాయి. క్షమించే మనసు లేక, ప్రేమ లేకనే దేశంలో ఇన్ని రకాల అరాచకాలు జరుగుతున్నాయి, ఇన్ని రకాల అత్యాచారాలు, ఇన్ని రకాల మోసాలు, అన్యాయాలు, చెడ్డ స్థితి అంతా కూడా జరుగుతుంది. ప్రేమించటం మరి ప్రేమ లేకనే, క్షమించే మనసు లేకనే, మంచితనం లేకనే. అది యేసుక్రీస్తు ప్రభువులో పుష్కలంగా ఉన్నది కాబట్టి అది ప్రకటించడానికి వస్తున్నారు. ఒకవేళ మీరు అనొచ్చు మా దగ్గర లేదా అని చెప్పని. నిజంగా నీ దగ్గర ఉంటే నువ్వు ప్రకటించు. మరి ఎందుకు ఒట్టిగా ఉంటున్నావు? ఏం తప్పు చేయకూడదని చెప్పు. తాగుడు మానమని చెప్పు.
చెడ్డ కార్యాలు చేస్తున్నారని చేయొద్దని చెప్పు. ఓకే, నీవు వెళ్ళి ఈ విధంగా చెప్తే ఎంతమంది మారుతారు? మారేవాడు ఉండొచ్చు. ఓకే, కానీ దేవుడు మరి చెబుతున్నాడు, ఇలా ఉండకండి, అలా ఉంటే మీ జీవితాలు నష్టపోతారు అని దేవుడే చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా చెప్తున్నారు. అమ్మ, మీరు చేస్తున్నటువంటి పాపాల వల్ల చెడ్డ స్వభావాలు ఉంటున్నాయి. ఆ చెడ్డ స్వభావాలన్నీ పోవాలంటే మీరు ఉన్న పాపం పోవాలి. ఆ పాపం పోయేటువంటి మార్గం యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేశాడు. ఆయన నమ్ముకున్నట్లయితే తప్పకుండా పాపం నుంచి విడిపించి మంచి యొక్క హృదయం ఇచ్చి, ఆయన దేవుడు కాబట్టి మంచి హృదయం ఇచ్చి పరిశుద్ధంగా జీవించడానికి, ప్రేమగా జీవించడానికి, అందరితో సమాధానంగా జీవించడానికి, క్షమించే మనసు కలిగి ఉండటానికి ఆ దేవుడే సహాయం చేస్తాడు అని చెప్పటం అనేది ఎంతవరకు అది తప్పది? అది తప్పైనట్లుగా. ఓకే, ఇష్టానుసారంగా సువార్త చేయడానికి వచ్చిన వారిపైన ఓకే దూషించడం, కొట్టడం, ఈ విధంగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కరపత్రాలను కాల్చివేయటం. ఓకే, ఇది ఎంత నీచత్వం, ఎంత దుర్మార్గం అది. నువ్వు మంచి చెయ్యు. మంచి చేయడం నీకు చేత కాదు, నీ డిక్షనరీలోనే లేదు అసలు. మా దేవుడు కాదంటే అసలు మీ దేవుడి గురించి అవసరం ఏంటి? ఎవరో మాట్లాడరు కదా. క్రైస్తవులు చెప్పేది యేసు ప్రభు గురించి. ఓకే, అవసరమైతే కూర్చోబెట్టి నాకు 2 ప్రశ్నలు అడుగు, ఎందుకు వస్తున్నావు అడుగు. ఇష్టమైతే వద్దు బాబు వెళ్ళిపోండి అని చెప్పాలి. ఓకే, ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే మీ జీవితాలు బాగుపడతాయి. అంటే మేము నమ్ముకున్న వారిని నమ్ముకుంటే బాగుపడవా అంటే అది మీకు వదిలిపెడుతున్నాం, మీ విచక్షణకే వదిలిపెడుతున్నాం, మీ బుద్ధికే వదిలిపెడుతున్నాం. ఓకే, కానీ మేము అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం, యేసు ప్రభువుని నమ్ముకుంటే సమాధానం వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనము స్వర్గరాజ్యంలో ప్రవేశిస్తాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ఓకే, అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉండన్నాడు అందరినీ ప్రేమిస్తాం, అందరినీ క్షమిస్తాం, అందరికీ మంచి చేయాలని చెప్పి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. అందరూ మంచి చేయాలని చెప్పి అనుకున్నప్పుడు అందరం ప్రేమిస్తే ఈ యొక్క దేశం ఎలా మారిపోద్దని, లోకం ఎట్లా మారిపోద్దండి? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటే, ప్రతి ఒక్కరు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉంటే, ప్రతి ఒక్కరు ఒకరి పట్ల ఒకరు మంచితనం కలిగి ఉంటే ఇంకా చెడు ఎక్కడ ఉంటుందండి? చెడ్డగా ప్రవర్తించడం, అరాచకాలు ఎక్కడ జరుగుతాయండి? దాన్నే కదా క్రైస్తవులు ఒకే ప్రకటించేది, బోధించేది. ఇంకంతకన్నా ఏంటి? నిజమైనటువంటి క్రైస్తవుల యొక్క విధానం అది. యేసుక్రీస్తు ప్రభు చెప్పిందే అది. దయచేసి ఇకరైనా కాస్త ఆలోచించండి. విచక్షణ రహితంగా మానవత్వాన్ని కోల్పోయి, ఆలోచన కోల్పోయి, ఓకే దుర్మార్గులకు ఏదో ఏమి చేస్తున్నారో తెలియని గుడ్డితనం కలిగి ఎలాగో ప్రవర్తిస్తావంటే అది నీవే నష్టపోతావు. యేసు ప్రభును సువార్తను అడ్డుకున్న ప్రతి ఒక్కరూ తమ జీవితంలో నష్టం కూర్చుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుని దూషించి వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరు ఈ విధంగా సువార్త చెప్పడానికి వచ్చిన వారు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క పాస్టర్ల పైన కానివ్వండి, ఒక యేసు ప్రభు పట్ల కానీ దూషిస్తూ ఉన్నటువంటి మరి వారు తమ జీవితాలకు వారి నష్టం చేకూర్చుకున్నారన్న విషయం దయచేసి గమనించండి. ఎక్కడైనా సరే గ్రహించండి. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయనకు వ్యతిరేకంగా నీవు వెళితే నీవే నష్టపోతావు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మిక ఉంచండి. ఆయన ఏమి చేశాడో, ఎందుకు వచ్చాడో ఓకే తెలుసుకోండి. ఒక నిజమైనటువంటి ఒక మంచి క్రైస్తవుల దగ్గరికి వెళ్ళండి. పాస్టర్ దగ్గరికి వెళ్ళమని నేను అంటలేదు. ఎంతోమంది నిజ క్రైస్తవులు ఉన్నారు, నిజంగా క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తు అంటే ఇష్టపడి క్రీస్తు యొక్క బోధన అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, వారిని తెలుసుకుని వారిని అడగండి. తప్పకుండా వారే మీకు చెప్తారు. నిజ క్రైస్తవుని గురించి తెలుసుకోండి. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఓకే నిజ క్రైస్తవుని గురించి తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఏం బోధిస్తున్నాడో తెలుసుకోండి. ఓకే, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ ఏమిటో తెలుసుకోండి. ఓకే, అలా తెలుసుకోకుండా ప్రవర్తిస్తే నీవే నష్టపోతావు సుమా. ఓకే, మరొకసారి ఎవరైతే ఈ విధంగా ఓకే పత్రికలను కాల్చారో, బైబిల్ కాల్చారో వారు చెప్తున్న విషయం, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించకండి, దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేయకండి. మీ నష్టాన్ని మీరే పోగు చేసుకుంటారు, మీ నాశనాన్ని మీరే పోగు చేసుకుంటున్నారు. ఓకే, దేవుడు ఆయన కార్యాన్ని మొదలు పెడితే ఎవరూ ఆపేవాళ్ళు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకండి. మీరు ఈ విధంగా బైబిల్ని కాల్చటం,
సువార్తకు వచ్చిన వారిని వ్యతిరేకించడం సాక్షాత్తు దేవుని వ్యతిరేకించడమే. దేవునికి వ్యతిరేకంగా నిలబడి నీవు ఉండగలవా? దేవునికి వ్యతిరేకంగా నిలబడగలవా? దేవుని శక్తికి వ్యతిరేకంగా ఇంతమంది, ఒకవేళ నీ ప్రాంతంలో వచ్చిన వారిని బైబిల్ని కాల్చగలిగేవేమో, కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి క్రీస్తు పట్ల ఉన్న ప్రేమను ఏమీ చేయలేవుగా. ఇంకా క్రీస్తు పట్ల వారికి ఉన్న ప్రేమను పెంచుతున్నట్లు అవుతుంది. ఓకే, వారు వెళ్ళి వేరే వారికి చెప్తే వారు కూడా ప్రోత్సహించబడి, లేకపోతే వాళ్ళు కూడా దాన్ని సవాలుగా తీసుకొని మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయి సువార్తను ప్రకటిస్తారు. ఇంకా ఎన్నో బైబిళ్ళు పంచుతారు. ఓకే, ప్రపంచమంతటా ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నారు. మన హృదయాల్లో ప్రేమను నువ్వు చెరపగలవా? కొన్ని కాగితాలు నువ్వు కాల్చగలవేమో, కానీ వారి హృదయాల్లో ఉండే యేసు ప్రభు పట్ల ఉన్న ప్రేమను నువ్వేం చేయలేవుగా. ఏమి చేయలేకపోగా ఎక్కడైతే నువ్వు ఆ విధంగా సువార్త పత్రికలను కానీ బైబిల్ కానీ తగలబెట్టావు, అక్కడే దేవుని యొక్క కార్యం ఇంకా ప్రబలబోతుంది. గుర్తుపెట్టుకో. నీవు నిజంగా ఈలోగే నీకు నీ ఆయుష్ నీకు నీ యొక్క కాలం చెల్లకపోతే, నీవు నిజంగా ఉన్నట్లయితే ముందు చూడు. నువ్వు ఎక్కడైతే ఈ పత్రికలు తగలబెట్టావో అక్కడే సేవకులు లేస్తారు. యేసు ప్రభు సేవ చేయడానికి అక్కడే ఎక్కువ మంది పుట్టుకొస్తారు. ఎంతోమంది క్రైస్తవులుగా మారతారు అక్కడే. ఓకే, నువ్వు చూస్తూ ఉండు. ఎక్కడ వద్దు అనుకుంటావో యేసు ప్రభు అక్కడే కార్యం చేస్తావు. ఎందుకంటే నిజమైన దేవుడు కాబట్టి. ఎంతోమంది ఇలాంటి వాడు యేసు ప్రభువుకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరూ కూడా కొంతమంది క్రైస్తవులుగా మారారు. ఓకే, కొంతమంది కాదు, ఎంతోమంది క్రైస్తవులుగా మారారు. ఇప్పటికి కూడా వాళ్ళు బ్రతికే ఉన్నారు, సాక్షార్థంగా బ్రతికే ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా సరే వేస్ట్గా దేవుని వ్యతిరేకించడం మానేసేసి, ఓకే, శ్రద్ధగా బుద్ధిగా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి జీవించు. అప్పుడు మాత్రమే నీవు రక్షించబడతావు. లేకపోతే నీ నాశనం నీవే పొందుకుంటావు సుమా. అలా నీ నాశనం నీవు తెచ్చుకోకూడదని నీవు కూడా రక్షణ పొందుకొని మంచిగా జీవించాలని ఆశిస్తున్నాం. దేవుని కోపానికి గురి కాకూడదని చెప్పని కోరుకుంటున్నాం. సో యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు, నువ్వు రక్షింపబడతావు. లేకపోతే నీ నష్టాన్ని లేకపోతే నీ నాశనాన్ని నువ్వే పొందేసుకుంటావు సుమా. అలా ఉండకూడదని నీవు కూడా నిజ దేవుణ్ణి గుర్తించి ఆయన విశ్వాసం ఉంచి అంగీకరించి పరలోక రాజ్యం పొందాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను. మరి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప మనందరికీ తోడైనదిగా.